నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. బ్యాక్ టు బ్రేకింగ్. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను వాళ్ళందరూ జన సైనికులు ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయాలా, అక్కడి నుంచి పోటీ చేయాలని అనేకమైన చర్చలు నడిచినాయి. ఈరోజు గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర మంత్రి వచ్చారు చంద్రబాబు నివాసానికి. చంద్రబాబు అలాగే టీడీపీకి సంబంధించిన కొంతమంది పెద్దలు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే జనసేన పార్టీ ముఖ్యమైన నాయకులందరూ కూడాను ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇదే సమావేశానికి దగ్గుబాటి పురంధేశ్వరి గారి హాజరవ్వడం కూడా మనం చూసాం. సో ప్రస్తుతానికి మనకు అందుతున్న బ్యాక్ టు బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానికి ఒక తెర అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క సందిగ్ధం ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అనే విషయాలపై అనేక చర్చలు నడిచినాయి. కొంతమంది భీమవరం అన్నారు, పిఠాపురం అన్నారు, పెద్దాపురం అన్నారు, అలాగే అనకాపల్లి, ఇలాంటి చర్చలన్నీ నడిచిన తరుణంలోనే మరొక పక్క అనంతపురం అన్నారు, ఒకసారి తిరుపతి కూడా అన్నారు. ఇలాంటి తరుణంలోనే చర్చలన్నింటికి తెరదింపుతూ సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్సభకి. గెలిచిన తర్వాత అసెంబ్లీకి ఉంటారా, లోక్సభకి ఆయన హాజరవుతారా అనే దాన్ని కూడా తర్వాత చర్చించుకునే విషయం ఉంది. సో ప్రస్తుతానికైతే కాకినాడ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ పార్లమెంట్ నుంచి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడాను జన సైనికులందరూ కూడాను చాలా ఆనందోత్సాహాల్లో మునిగి తెలుతున్నారు. అలాగే పిఠాపురం అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ పార్లమెంట్ నుంచి అయితే పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని కూడా ఇప్పటికే అధికారికంగా ఇంకా రావాల్సిందే. ఖచ్చితంగా ఇది ఫైనల్ అయినట్లే అని తెలుస్తుంది. ఈ యొక్క సమావేశం అనంతరం దీన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు ఢిల్లీలో బీజేపీ పెద్దల సమావేశంలో బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను లోక్సభకు పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది బీజేపీ పెద్దలు. అలాగే జనసేనకు సంబంధించి ఇప్పటికే 3 స్థానాలు, గతంలో 3 లోక్సభ స్థానాలు ఇస్తారనుకుంటున్న తరంలోనే ఇది బీజేపీ కోసం ఒకటి వదులుకోవాల్సి వచ్చింది. ఒకటి బాలశౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తే, మరొకటి పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది మనకి. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎంపీ స్థానానికే పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో భీమవరంలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. పోటీ చేస్తారని అనుకుంటున్న తరుణంలో ఈ భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అయితే టీడీపీ నుంచి జనసేనలోకి రావడం జరుగుతుంది. రేపు అధికారికంగా ఆయన జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇది కూడా కొంతమేర జనసేనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో దాదాపు కేవలం 8,000 ఓట్లతోనే పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా కొంతమేర అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు నుండి ఆయన మీద కొంత వ్యతిరేకత, లేదంటే ప్రభుత్వం మీద యాంటీ ఇంకంబెన్సీ ఓటు ఏదైతే ఉందో ఇవన్నీ కూడాను బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి పడే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి అంజిబాబుని భీమవరం నుంచి బరిలో ఉంచే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి లోక్సభ స్థానానికి, అలాగే పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. ఇన్ కేస్ కాకినాడ ఒకవేళ గెలిస్తే కనుక కేంద్ర పెద్దలు, ఎందుకంటే దిశానిర్దేశం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకవేళ కాకినాడ లోక్సభ నుంచి గెలిస్తే కనుక కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అని కూడా మరికొంతమంది రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే బీజేపీ ఈసారి 400 సీట్లు ఖచ్చితంగా కొడుతుంది, హ్యాట్రిక్ కొడుతుంది, మళ్ళీ ప్రధానమంత్రి మోదీ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలోనే ఒకవేళ లోక్సభ స్థానం నుంచి గెలిస్తే కనుక పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవిని కట్టుబడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లోక్సభ స్థానాన్ని కూడా కొంతమేర బీజేపీ పెద్దలు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే, లోక్సభకి అలాగే అసెంబ్లీకి పోటీ చేస్తే స్టేట్ అంతా ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుందని కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ని తిరుపతి నుంచి పోటీ చేయాలని చెప్పేసి అభిమానులు ఎవరైతున్నారో, జన సైనికులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున కొంత ఒత్తిడి చేయడం జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ దీన్ని కొంతమేర సున్నితంగా తిరస్కరించడం కూడా జరుగుతుంది. అలాగే 2024లో 2 చోట్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండిట్లో ఎక్కడ గెలిచినా సరే ఏది ఉంచుతారు, దేనికి రాజీనామా చేస్తారు అనేది కూడా మరికొద్ది రోజుల్లో దీన్ని క్లోజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న మరొక 40 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒకవైపు నుంచి బీజేపీ పెద్దలు, మరొక వైపు నుంచి టీడీపీ పెద్దలు, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన
ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేనకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ స్టేట్ అంతా ఉంటే బాగుంటుంది, ఆయన ఫ్యాన్స్ కొంత పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని 2 చోట్ల పోటీ చేయించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా భావిస్తుంది. అలాగే జన సైనికులు కూడా అందరూ కూడాను ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే వైపు నుంచి ఎప్పటి నుంచో పిఠాపురం వాసులు అందరూ కూడాను పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్న తరుణంలోనే సో ఖచ్చితంగా అక్కడ పిఠాపురం అసెంబ్లీకి ఆయన పోటీ చేస్తారు, అలాగే కాకినాడ పార్లమెంటరీ స్థానానికి కూడా పోటీ చేస్తారని చెప్పేసి ఫైనల్గా యొక్క సమాచారం అయితే మనకి ప్రాథమిక సమాచారం అయితే అందింది. చూద్దాం అంటే స్టేట్ అంతా కూడాను పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో 2024 అసెంబ్లీ ఎన్నికలకు అలాగే లోక్సభ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. డెఫినెట్లీ ఆయన 2 చోట్ల నుంచి కూడాను పోటీ చేస్తారని కూడా అఫీషియల్గా ఇంకా రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం అయితే ఇది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.